హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు కైలాష్. మనం ఉన్నాం ఏఎన్ రెడ్డి ఐఏఎస్ అకాడమీలో. మరి మనం తెలుగులో భాగంగా ఈరోజు నేర్చుకోబోయే ఒక మంచి అంశం, వ్యాకరణ అంశం ఏది అంటే అలంకారాలు. మరి అలంకారాలు అనే అంశం నుండి ప్రతి పరీక్షలో కూడా 1 నుండి 2 మార్కులు అయితే రావడం జరుగుతుంది. కనుక ఏ మార్కు కూడా మిస్ కాకుండా మీ చేరువలోకి తెచ్చే ఒక మంచి అకాడమీ ఏఎన్ రెడ్డి ఐఏఎస్ అకాడమీ. మరి మిత్రులారా, నేను మీ తెలుగు కైలాష్ని. మనమైతే అలంకారాల గురించి చర్చ ఈరోజు సవివరంగా చర్చిద్దాం. ముందుగా అలంకారము అనే పదం దేని నుండి పుట్టినది అంటే, అలంకారము అనే పదం అలం అనే పదం నుండి పుట్టినది. అలం అంటే అర్థం ఏమిటి? అలం అంటే ఆభరణం లేదా భూషణం. అలం అంటే ఆభరణం లేదా భూషణం అని. ఇవి అలంకారాలు. అంటే వేటికి ఆభరణాలు, వేటికి భూషణాలు, వేటికి అందాన్ని తీసుకువచ్చేవి, వేటికి సోయగాన్ని కల్పించేవి, వేటిని మిరిమిట్లు గొల్పించేవి అంటే భాషను మిరిమిట్లు గొల్పించేవి, భాషకు అందాన్ని తెచ్చేవి, భావాలకి అందాన్ని తెచ్చేవి. చాకచక్యంగా చెప్పుకోవాలి అంటే అలంకారాలు లేని భాష ఉప్పు లేని కూర లాంటిదిలాగానే ఉంటుంది. అంటే అందం రుచిగా ఉండదన్నమాట. కట్టు బొట్టు జుట్టు ఇవన్నీ కూడా, వస్త్రాలు నగలు, ఈ అలంకారణంతా మనిషికి శోభీయమానాన్ని, అందాన్ని వస్తుంది. అదేవిధంగా మంచి మనసు, నడవడిక, నైతిక విలువలు పాటించడం, ఇలాంటి అంశాలన్నీ కూడా, మంచి మాట తీరు, ఇవన్నీ ఏంది అంటే అంతర్గతంగా ఒక వ్యక్తికి అందాన్ని తీసుకువస్తాయన్న విషయం కూడా తేటతెల్లమైందే. రైట్. మరి ఫ్రెండ్స్, మరి నేనైతే అలంకారాల గురించి చెప్పుకోవడానికి ముందు వీటి ఇంపార్టెన్స్ ఏంది అంటే, అలంకారాలు భాషకి ధ్వనిపూర్వకంగా కూడా ఒక ప్రాముఖ్యతను తీసుకువస్తాయి. అదేవిధంగా వాటి భావాలలో కూడా చాలా అందాన్ని తీసుకువస్తాయి. మనిషికి ఎలా అయితే 2 రకాల అందాలు, బహిర్గతమైనవి, అంతర్గతమైనవి. మరి బహిర్గతమైనవి ఏవి అంటే బయటకు కనిపించేవి. అంతర్గతమైనవి అంటే ఏమిటంటే బయటకు కనిపించకుండా అంతర్గతంగా ఆ వ్యక్తికి అందాన్ని చేకూర్చేవి. రైట్. మరి మనిషికి ఉన్నటువంటి బహిర్గత అందాలు ఏవి, మనిషికి బహిర్గతంగా అందాన్ని చేకూర్చేవి ఏవి, అంతర్గతంగా అందాన్ని చేకూర్చేవి ఏవి అనే అంశాల గురించి మనం ముందుగా చర్చిద్దాం. ఇప్పుడు నేను చెప్పుకున్నట్టు పెట్టుకున్న బొట్టు, కట్టుకున్న జుట్టు, వేసుకున్న బట్ట, నగలు, నాగరాలు, జుంకాలు, రకరకాలైనటువంటి అలంకార ప్రాయాలు, వస్త్రధారణ, కళ్ళద్దాలు, చాలా, లేకపోతే ఉంగరాలు, ఇవన్నీ కూడా ఏంది అంటే మనుష్యునికి బహిర్గతంగా అందాన్ని చేకూరుస్తాయన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసినదే. మరి తదుపరి నడవడిక, మంచి ప్రవర్తన, ఇంకా డిసిప్లిన్, వినయంగా ఉండడం, క్రమశిక్షణతో మెలగడం, సౌకుమార్యమైనటువంటి నడవడికను కలిగి ఉండడం, ఇవి అంతా ఏంది మంచి విద్యా సంపద. ఇదంతా కూడా మనుష్యునికి అంతర్గతంగా అందాన్ని చేకూర్చేవి. ఇఫ్ ఎనీబడి, ఈ 2 కూడా మనిషికి అందాన్ని చేకూర్చేవి. అలాగుని అదేవిధంగా మనిషికి అందాన్ని ఎలా చేకూర్చుతాయో భాషకు కూడా అందాన్ని చేకూర్చేవి అలంకారాలు. భాషకి అందాన్ని చేకూర్చేవి అలంకారాలు. మరి భాషకి అందాన్ని చేకూర్చే అలంకారాలు కూడా సూక్ష్మంగా వర్గీకరణ చేసేటప్పుడు 2 రకాలుగా. ఒకటి శబ్దానికి ప్రాముఖ్యతనిచ్చేవి శబ్దాలంకారాలు, అర్థానికి ప్రాముఖ్యతనిచ్చేవి అర్థాలంకారాలు. రైట్. అలం అనే పదం నుండి అలంకారాలు అనే పదం వచ్చినది. అలం అంటే అర్థం, అందం లేదా భూషణం లేదా ఆభరణం అనేది. ఇవి వేటికి అందాలు, వేటికి ఆభరణాలు, వేటికి భూషణాలు అంటే భాషకి భూషణాలు, భాషకి భూషణాలు ఏవి అంటే అలంకారాలు. రైట్. మరి ఫ్రెండ్స్, మొట్టమొదటిసారిగా మనకి అలంకారాలు ఎక్కడ కనిపించాయి అంటే ఋగ్వేదంలో కనిపించాయి. ఎందులో కనిపించాయి? ఋగ్వేదంలో కనిపించాయి. ఋగ్ ప్లస్ వేదం, ఋగ్వేదం.
వేదాలు 4 ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలన్న విషయం మీకు తెలుసు. శిక్ష, కల్పం, నిరుక్తం, జ్యోతిష్యం, వ్యాకరణం, ఛందస్సు అనేవి వేదాంగాలన్న విషయం కూడా మీకు మనం చెప్పుకున్నాం. మరి ఋగ్వేదంలో మొట్టమొదటిసారిగా అలంకారాల ప్రస్తావన ఉంది. మరి ఉపమాలంకారము, రూపకాలంకారము, అతిశయోక్తి అలంకారము. ఉపమ అలంకారము, రూపక అలంకారము, అతిశయోక్తి అలంకారము, ఈ మూడు కూడా మొట్టమొదటిసారిగా మనకి ఋగ్వేదంలో కనిపించాయి. ఋగ్వేదంలో ఎన్ని అలంకారాలు ఉన్నవంటే 3 రకాల అలంకారాలు ఉన్నవే. ఓకే, మరి మిత్రులారా, ఇలా మనం భరతుడు రచించిన నాట్యశాస్త్రములో కూడా అలంకారాల ప్రస్తావన ఉంది. భరతుడు రచించినటువంటి నాట్య శాస్త్రంలో వేటి ప్రస్తావన ఉంది అంటే అలంకారాల ప్రస్తావన. మరి అందులో కూడా ఉపమాలంకారము, రూపకాలంకారము, ఇంకా దీపక అలంకారము, అతిశయోక్తి అలంకారాల చర్చ కూడా జరిగింది భరతుడు రచించినటువంటి నాట్య శాస్త్రంలో. ఓకే, మరి మొట్టమొదటిసారిగా అలంకారాల ప్రస్తావన ఎందులో ఉంది అంటే మొట్టమొదటిసారిగా అలంకారాల ప్రస్తావన అనేది ఋగ్వేదంలో కనిపించింది. అదేవిధంగా భరతుడు రచించిన నాట్యశాస్త్రంలో కూడా తరువాత కాలంలో అలంకారాల ప్రస్తావన అనేది కనిపించింది. ఓకే, మీరు గమనించినట్టయితే ఇవన్నీ కూడా ఆయా పద్యాలకి, గేయాలకి, గీతాలకి, వచన రచనలకి ఏ ప్రక్రియ అయినా ఆ ప్రక్రియలకి అందాన్ని చేకూర్చేవే అలంకారాలు. ఓకే, మరి భాషకి అలంకారాలు ఎన్ని రకాలు అంటే 2 రకాలుగా చేకూర్చుతాయి. శబ్దానికి ప్రాముఖ్యతనిచ్చేవి శబ్దాలంకారాలు, అర్థానికి ప్రాముఖ్యతనిచ్చేవి అర్థాలంకారాలు. ఇన్ డెప్త్ ఆఫ్ మనం నేర్చుకుంటే ఉభయ అలంకారాలు కూడా ఉంటవి. అంటే ఒకే వాక్యంలో అర్థాలంకారము ఉంటుంది, శబ్దాలంకారం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మన సిలబస్ పరిధికి సంబంధించి అలంకారాలు 2 రకాలుగా ప్రామాణికంగా మనం నేర్చుకుందాం. రైట్, అంటే శబ్దాలంకారాలలో అర్థం ఉండదా అంటే ఉంటుంది, బట్ ఇంపార్టెన్స్ ఫర్ ది సౌండ్స్, శబ్దాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుంది. మరి అర్థాలంకారాలలో శబ్దాలు ఉండవంటే శబ్దాలు ఉంటవి, కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత అర్థాలకు ఉంటుందన్నమాట. ఇలా శబ్దానికి ప్రాముఖ్యతనిచ్చేవి శబ్దాలంకారాలు, అర్థాలకు ప్రాముఖ్యతనిచ్చేవి అర్థాలంకారాలు. ఇది విషయం. రైట్, మనిషికి ఉన్నట్టే 2 రకాల అలంకారాలు, బాహ్య అంతర్గత అలంకారాలు. అలాగే భాషకు కూడా శబ్దానికి ప్రాముఖ్యతనిచ్చేవి శబ్దాలంకారాలు, అర్థానికి ప్రాముఖ్యతనిచ్చేవి అర్థాలంకారాలు. మరి వాటి చర్చ అనేది మనం కొనసాగిద్దాం, చూద్దాం. అలంకారాలు ఎన్ని రకాలు అంటే అలంకారాలు 2 రకాలు. ఒకటి శబ్దాలంకారాలు, 2 అర్థాలంకారాలు. 1 శబ్దాలంకారాలు, 2 అర్థాలంకారాలు. ఓకే, మళ్ళీ శబ్దాలంకారాలని వర్గీకరణ చేసేటప్పుడు అనుప్రాసాలంకారము, యమకాలంకారము, ముక్త పదగ్రస్త అలంకారము. అనుప్రాసాలంకారము, యమకాలంకారము, ముక్త పదగ్రస్త అలంకారము. ఇవి 3 రకాలుగా మళ్ళీ శబ్దాలంకారాలని సూక్ష్మంగా వర్గీకరణ చేయవచ్చు. మళ్ళీ అనుప్రాస అలంకారాలని మళ్ళీ వర్గీకరణ చేస్తే వీటిని వృత్యానుప్రాస అలంకారము, ఇంకా చేకానుప్రాస అలంకారము, లాటానుప్రాస అలంకారము, ఇంకా అంత్యానుప్రాస అలంకారము. ఈ 4 కూడా ఎందులోని భాగాలు అంటే అనుప్రాస అలంకారంలో భాగాలు. ఓకే, మరి మనం ఇలా వర్గీకరణ చేసేటప్పుడు అలంకారాలు 2 రకాలు. 1 శబ్దాలంకారాలు, 2 అర్థాలంకారాలు. శబ్దాలంకారాలు మరలా 4 రకాలు: అనుప్రాస అలంకారము, యమకాలంకారము, ముక్త పదగ్రస్త అలంకారము.
అనుప్రాస అలంకారం మళ్ళీ 4 రకాలు. వృత్యానుప్రాస అలంకారము, చేకానుప్రాస అలంకారము, లాటానుప్రాస అలంకారము, అంత్యానుప్రాస అలంకారం. ఈ చర్చ అంతా వేటి గూర్చి అంటే శబ్దాలంకారాల వర్గీకరణ గూర్చి. ఓకే, మరి ఇవి కాకుండా అర్థాలంకారాలు ఎన్ని రకాలు అంటే అర్థాలంకారాలు అనేక రకాలు, ఇన్ఫినిటీ అన్నమాట. అలంకారాలు ఎన్ని రకాలు అంటే 2 రకాలు. శబ్దాలంకారాలు ఎన్ని రకాలు అంటే 3 రకాలు. అనుప్రాస అలంకారం ఎన్ని రకాలు అంటే 4 రకాలు. బట్ అర్థాలంకారాలు ఎన్ని రకాలు అంటే నిర్వచించలేము. ఒక్కొక్కవి ఒక్కొక్క రకంగా వర్గీకరణ చేశారు. ఇవి అనేకం. అర్థాలంకారాలు అనేవి అనేకం. ఏ కవి యొక్క హృదయంలో ఏ భావన స్ఫురిస్తుందో ఎవరం మనం బయటికి కనిపెట్టగలం అంతగా అంటే మనం చెప్పలేం కదా. అలా అర్థాలంకారాలకు సంబంధించి ఏమొస్తాయి మిత్రులారా అంటే చాలా క్లియర్గా చూస్తే ఉపమా అలంకారము, ఇంకా ఉత్ప్రేక్ష అలంకారము, రూపక అలంకారము, ఉపమేయోపమ అలంకారము, అనన్వయ అలంకారము, దృష్టాంత అలంకారము, అర్థాంతరన్యాస అలంకారము, దృష్టాంత అలంకారము, అర్థాంతరన్యాస అలంకారము, ఇంకా స్వభావోక్తి అలంకారము, అతిశయోక్తి అలంకారము, అతిశయోక్తి అలంకారము, వ్యాజస్తుతి అలంకారము, ప్రతీపమ అలంకారము, శ్లేష అలంకారము, దీపక అలంకారము, ఇలా అనేక రకాలుగా మనం అర్థాలంకారాలని వర్గీకరణ చేయవచ్చు. ఉపమాలంకారము, ఇంకా ఉత్ప్రేక్ష అలంకారము, రూపక అలంకారము, ఉపమేయోపమ అలంకారము, అనన్వయ అలంకారము, దృష్టాంత అలంకారము, స్వభావోక్తి అలంకారము, అతిశయోక్తి అలంకారము, వ్యాజస్తుతి అలంకారము, వ్యాజ్యనింద అలంకారము, దీపక అలంకారము, ప్రతీపమ అలంకారము, శ్లేషాలంకారము, ఇలా అనేక రకాల అర్థాంతరన్యాస అలంకారము, ఇలా అనేక రకాలుగా అర్థాలంకారాలను మనం మళ్ళీ వర్గీకరణ చేసుకోవచ్చు. ఓకే, మరి నేనైతే మీ తెలుగు కైలాష్గా చెప్పే అంశం ఏంది అంటే వీటిపైన ముందు క్లారిటీ ఉండాలి. అలంకారాలు ఎన్ని రకాలు అనేటప్పుడు 2 రకాలు. ఒకటి శబ్దాలంకారాలు, 2 అర్థాలంకారాలు. శబ్దాలంకారాలను మళ్ళీ ఎన్ని రకాలుగా విభజన చేశారు? 3 రకాలుగా. అనుప్రాస అలంకారము, యమకాలంకారము, ముక్త పదగ్రస్త అలంకారము. మళ్ళీ ఈ శబ్దాలంకారాలలో ఒకటైన అనుప్రాస అలంకారాన్ని మళ్ళీ వర్గీకరణ చేస్తే అది వృత్యానుప్రాస అలంకారము, చేకానుప్రాస అలంకారము, లాటానుప్రాస అలంకారము, అంత్యానుప్రాస అలంకారంగా కూడా మళ్ళీ మనం వర్గీకరణ చేయవచ్చు. ఓకే, మరి క్లియర్గా మనం వేటిని చూద్దామంటే అర్థాలంకారాలని. ఉపమాలంకారము, ఉత్ప్రేక్షలంకారము, రూపకాలంకారము, ఉపమేయోపమ, అనన్వయము, దృష్టాంతము, అర్థాంతరన్యాస, స్వభావోక్తి, అతిశయోక్తి, వ్యాజస్తుతి, ప్రతీపమ, శ్లేష, దీపక అలంకారాలుగా వర్గీకరణ చేశాం. రైట్, ఇప్పుడు మన డిజిటల్ స్క్రీన్ పైన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి శబ్దాలంకారాలుగాను, ఇవి కుడి చేతి వైపు ఉన్నవి అర్థాలంకారాలుగా కూడా మనం చెప్పుకుంటాను. రైట్ మిత్రులారా, అంటే వీటిలో ఇంపార్టెన్స్ ఏముంటుంది? సౌండ్, శబ్దం అనేది. అది అక్షరాలలో శబ్దం ఇనుమడింపజేస్తుందా, పదాలలో శబ్దం ఇనుమడింపజేస్తుందా, లేకుంటే పాదాలలో ఇనుమడింపజేస్తుందా, ప్రాసలలో సౌండ్ అనేది మనకి భావగర్భితంగా ఉంటుందా, ఒక అందాన్ని చేకూర్చుతుంది అనేది శబ్దాలంకారాలకు సంబంధించింది. అంటే 2 అంశాల మధ్య భావం పెరిగి ఉందా, తగ్గి ఉందా, లేకుంటే ఒకదానికొకటి సపోర్ట్ చేస్తుందా, లేకపోతే ఇంకొక అంశాన్ని ఊహిస్తుందా, ఒక అంశాన్ని మరొక అంశంతో పోలిక చేస్తున్నామా, లేకపోతే వర్ణిస్తున్నామా, లేకపోతే నిందిస్తున్నామా,
ఉన్నదానిని ఎక్కువగా చెబుతున్నామా తక్కువగా చెబుతున్నామా ఇటువంటి అంతర్గతమైనటువంటి విషయాల సమాహారమే అర్థాంతర అలంకారాలు. అర్థాల ద్వారా వాటికి ఇంపార్టెన్స్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మనం చెప్పుకుంటున్న అంశాలలో చాలా ముఖ్యమైనవి ఈ అలంకారాలు. ఈ అలంకారాలలో ముందు మనం సూక్ష్మంగా శబ్దాలంకారాల చర్చ అనేది చేద్దాం. శబ్దాలంకారాలు చర్చ అయితే చేద్దాం. ఈ శబ్దాలంకారాల చర్చలో మీరు గమనిస్తే శబ్దాలంకారాలని మళ్ళీ మనం ఏమని చెప్పుకున్నాం? అనుప్రాసం, యమకం, ముక్త, పద గ్రస్తంగా వర్గీకరణ చేసుకున్నాం. ముక్త పదగ్రస్తగా వర్గీకరణ చేసుకున్నాం. మళ్ళీ ఈ అనుప్రాసలో మనం ఎలా వర్గీకరణ చేసుకున్నామంటే వృత్యానుప్రాస అలంకారము, చేక అనుప్రాస అలంకారము, లాట అనుప్రాస అలంకారము, ఇంకా అంత్యానుప్రాస అలంకారంగా మనం విభజన చేసుకున్నాం. మరి వీటి గురించే మనం ఇప్పుడు చర్చిద్దాం. రైట్, ముందు అలంకారం యొక్క అర్థం ఏమిటో అనేది పరిశీలనలోనికి తీసుకోవాలి. అలంకారం యొక్క అర్థం ఏమిటి అనేది క్లియర్గా మనకి గమనిస్తే శబ్దాల ద్వారా అలంకారం శోభీయమానమవుతుంది. శబ్దాలంకారాలు అనుప్రాసము. రైట్, ఇక్కడ అనుప్రాస అంటే ప్రాస ద్వారా ఏంది అంటే మనకి అందం చేకూరుతుంది. అవి పదాలలో కానీ, పాదాలలో కానీ, వాక్యాలలో కానీ, గీతాలలో కానీ, గేయాలలో కానీ, పాటలలో కానీ, పద్యాలలో కానీ, గద్యాలలో కానీ హృదయంగా వాటి యొక్క శబ్దాల ద్వారా ఇంపార్టెన్స్ వస్తుంది. ఓకే మిత్రులారా, ఇప్పుడు వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాసతో పాటుగా యమకము, ముక్త, పదగ్రస్తము అనే ఈ 6 చర్చ మనం చేయాలి. యమక అలంకారము, యమకము, ఇంకా ముక్త, పదగ్రస్త అలంకారం చర్చ అనేది చేయాలి. ఓకే, క్లియర్గా చూస్తే మనకి నోన్ టు అన్నోన్, తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి మనం వెళ్ళాలి. వృత్యానుప్రాస అనేటప్పుడు వృత్యము అనుప్రాసగా రావడమని, చేకము అనుప్రాసగా, లాటము అనుప్రాసగా, అంత్యము అనుప్రాసగా, యమ కంగా, ముక్త పదగ్రస్తంగా వీటిని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాం. వృత్యానుప్రాసలో ఏంది అంటే వృత్తంగా అంటే మళ్ళీ సర్క్యులేటెడ్గా. చేకానుప్రాసలో ఏంది అంటే చేకము అంటే పదాల జంట. ఇక్కడ ఏంది అంటే లాటము. ఏందమ్మా లాటము అనేది. ఇక్కడ అంత్యానుప్రాసలో ఏంది అంత్యంలో ప్రాస రావడం. ఇది యమకంగాను, ఇది ముక్త పదగ్రస్తం. ముక్త అంటే అర్థం ఏంది? విడిచిన. పద అంటే అర్థం ఏంది? పదాన్ని. గ్రస్త అంటే అర్థం ఏమిటి? గ్రహించడం. విడిచిపెట్టిన పదాన్ని మళ్ళీ గ్రహిస్తే అది ముక్త పదగ్రస్త అలంకారం అనేది అవుతుంది. ఓకే, మరి క్లియర్గా మనం చూస్తే ఇక్కడ యమకంలో ఈ యమ కం అంటే అర్థం ఇప్పుడు మళ్ళీ నేను చెబుతాం. వృత్యం అంటే అర్థం ఏంటి అంటే మళ్ళీ రావడం. వృత్యం అంటే అర్థం ఏంది? మళ్ళీ. చేకం అంటే పదాల జంట వెంట. లాటం అంటే తాత్పర్య భేదంతో పదాల జంట వెంట.
అంత్యం అంటే చివర అని అర్థం. యమకం అంటే అర్ధభేదంతో వ్యవధి పదాల జంట అని. మరి విడిచిపెట్టిన పదాన్ని గ్రస్తం అంటే మళ్ళీ గ్రహించడం అనేది అర్థం. చూద్దాం. ఇక్కడ వృత్యానుప్రాస అలంకారంలో ఏంది అంటే ఒకే హల్లు మళ్ళీ మళ్ళీ రావడం. ఒకే హల్లు ఒకే హల్లు మళ్ళీ మళ్ళీ వృత్యం కావడం. వృత్యం మళ్ళీ మళ్ళీ రావడం. ఒకే హల్లు మళ్ళీ మళ్ళీ రావడం. చేకం అంటే పదాల జంట. పదాల జంట అర్థభేదంతో మళ్ళీ మళ్ళీ పదాల జంట అర్థభేదంతో ఉండాలి. లాటం అంటే ఏంది? పదాల జంట తాత్పర్య భేదంతో. పదాల జంట అర్థభేదంతో కాకుండా తాత్పర్య భేదంతో వెంటనే రావడం. అంత్యం అంటే ఏంది? చివరిలో ప్రాస కలిగి ఉండడం. అంత్యానుప్రాస అంటే ఏంది? చివరిలో ప్రాస కలిగి ఉండడం. యమకం ఏంది? పదాల జంట అర్ధభేదంతో వ్యవధితో పదాల జంట. అర్ధభేదంతో వ్యవధితో పదాల జంట. మరి విడిచిపెట్టిన పదాన్ని గ్రస్తం అంటే చివర విడిచిన పదం మళ్ళీ ప్రారంభంలో గ్రహించడం. చివర విడిచిన పదం మళ్ళీ ప్రారంభంలో గ్రహించడం అనేది జరుగుతుంది ముక్త పదగ్రస్త అలంకారంలో. మరి వీటి చర్చే ఇప్పుడు మనకి శబ్దాలంకారాల సూక్ష్మ చర్చ. రైట్. మరి మిత్రులారా క్లియర్గా చూద్దాం. ఒకే హల్లు మళ్ళీ మళ్ళీ రావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. పదాల జంట వెంటనే అర్ధభేదంతో రావడాన్ని చేకానుప్రాస అంటారు. పదాల జంట అర్ధభేదంతో కాకుండా తాత్పర్య భేదంతో మళ్ళీ మళ్ళీ రావడాన్ని లాటానుప్రాస అలంకారం అంటారు. ఒక పద్యం చివర కానీ ఒక గేయం చివర, ఒక పద్యం ప్రతి పాదాల చివర కానీ, గేయం పంక్తుల చివర కానీ, గీతం పంక్తుల చివర కానీ అంత్యంలో చివరలో ప్రాస రావడాన్ని అంత్యానుప్రాస అంటారు. అర్ధభేదంతో పదాల జంట కొంత వ్యవధితో రావడాన్ని యమకాలంకారం అంటారు. మొదట చివరిలో విడిచిన పదం రెండవసారి మళ్ళీ ప్రారంభంలో గ్రహిస్తే దానిని ముక్త పదగ్రస్త అలంకారమని అంటారు. ముక్త పదగ్రస్త అలంకారమని అంటారు. ఇది వేటి చర్చ అంటే శబ్దాలంకారాల సూక్ష్మాతి చర్చ. మరి వీటి గూర్చి మనం చాలా క్లియర్గా నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి? ఇంకా క్లియర్గా నేర్చుకుందాం. రైట్. మరి మిత్రులారా ఒక్కసారి చూద్దాం. వృత్యాను ప్రాస గూర్చి, వృత్యాను ప్రాస అలంకారం యొక్క చర్చ చేద్దాం. వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంది? ఒకే హల్లు మళ్ళీ రావడం. ఒకే హల్లు మళ్ళీ రావడం. కొన్ని సందర్భాలలో ఒకే హల్లు కాకుండా రెండు మూడు హల్లులు కూడా మళ్ళీ రావడం. 2-3 హల్లులు మళ్ళీ రావడం కూడా ఏమవుతుంది అంటే వృత్యానుప్రాస అలంకారమే అవుతుంది. రీసెంట్గా ఇటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో 2-3 హల్లులు కూడా మళ్ళీ రావడం వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. రైట్. మరి అదేవిధంగా వృత్యానుప్రాస అలంకారంలో దేనికి ప్రయారిటీ ఉంటుంది అంటే వృత్యానుప్రాస అలంకారంలో మనం హల్లుకు ప్రాధాన్యత కలదు. దేనికి ప్రాధాన్యత ఉంటుంది? హల్లుకి
మాత్రమే ఇంపార్టెన్స్ అనేది, హల్లుకు మాత్రమే ప్రాధాన్యత ఉంది. అంటే దేనికి ప్రాధాన్యత లేదని ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవాలి అంటే అచ్చుకి ఇంపార్టెన్స్ లేదనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఒకే హల్లు మళ్ళీ మళ్ళీ రావడం వృత్యానుప్రాస అన్నాం. ఒకే హల్లు మళ్ళీ మళ్ళీ రావడం వృత్యానుప్రాస అని. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం అన్నమాట. గొంతులు వేతురు కౌతుకమున, గొంతులు వేతురు కౌతుకమున. ఓకే, ఇది ఒక వృత్యానుప్రాస అలంకారము. ఇది ఎందుకు వృత్యానుప్రాస అలంకారము అయినది అంటే మనకి క్లియర్గా తెలుస్తుంది. తు 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 దీనిని ధ్వని విభజన చేస్తే మనకి ఇత్తు ప్లస్ ఓ తు, ఇత్తు ప్లస్ ఓ తు, ఇత్తు ప్లస్ ఓ తు. ఓకే, అంటే ప్రతి సందర్భంలో గొంతు వేతు కౌతు, గొంతులు వేతురు కౌతుకమున గంతులు వేతురు కౌతుకమున అనే పద్యం యొక్క పాదంలో మనం గమనిస్తే మనకేం తెలుస్తుంది అంటే తు ఇత్తు ప్లస్ వు, తు ఇత్తు ప్లస్ వు, తు ఇత్తు ప్లస్ వు. ఇక్కడ మళ్ళీ మళ్ళీ మరి ఏది మళ్ళీ మళ్ళీ వచ్చింది అంటే ఒక హల్లు మళ్ళీ మళ్ళీ వచ్చింది. ఏది? ఇత్తు 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 అనేది. మీకు ఇప్పుడు ఒక ఆలోచన వస్తుంది, సార్ ఇత్తు ప్లస్ వు, ఇత్తు ప్లస్ వు, ఇత్తు ప్లస్ వు కూడా మళ్ళీ మళ్ళీ వచ్చింది కదా సార్. కానీ థర్డ్ పాయింట్, మూడవ పాయింట్గా మనం ఏం రాసుకున్నామంటే వృత్యానుప్రాసలో హల్లుకు మాత్రమే ప్రాధాన్యత ఉంది అంటే ఇండైరెక్ట్గా అచ్చుకు ప్రాధాన్యత లేదు అని చెప్పడమే కదా. కూర రసం రెండింట్లో రసం మాత్రమే బాగుంది అని ఒక వ్యక్తి వంట మనిషికి చెప్పేటప్పుడు, వంటావిడికి చెప్పేటప్పుడు కూర బాగోలేదని ఇండైరెక్ట్గా చెప్పడమే అవుతుంది కదా. హల్లుకు మాత్రమే ప్రాధాన్యత ఉంది అని చెప్పాము అంటే ఇక్కడ అచ్చుకు ప్రాధాన్యత మనం ఇవ్వలేదు అని చెప్పినట్టే అవుతుంది. అంటే ఏ అలంకారంలో అచ్చుకు ప్రాధాన్యత లేదు అంటే వృత్యానుప్రాస అలంకారంలో అచ్చుకు ప్రాధాన్యత లేదు. కానీ ఇక్కడ మనం చూసేటప్పుడు ఈక్వల్గా ఊ ఊ ఊ ఒకే అచ్చు వచ్చింది కదా. అంటే ఇంకా మరొక ఎగ్జాంపుల్ అయితే మనం చూద్దాం. డియర్ ఫ్రెండ్స్, మరి అడుగులు తడబడి నడుగిడు, అడుగులు తడబడి నడుగిడు, అడుగులు తడబడి నడుగిడు. ఇలా అడుగులు తడబడి నడుగిడు వేడవేడ అంటాంగా. బమ్మెర పోతన రాసినటువంటి ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది భక్తి మార్గాన్ని చొప్పించడంలో తేట తెనుగు పదాలతో తెలుగు వాళ్ళ మనస్సు ముంగిళ్లలోకి అద్భుతంగా అందించినటువంటి అద్వితీయమైనటువంటి శ్రీమదాంధ్ర మహాభాగవతంలో పోతనామాత్యులు శబ్దాలంకారప్రాయమైనటువంటి ఎన్నో రచనలు అందించారు. మరి అందులో అడుగులు తడబడి నడుగిడు అనేది ఉంటుంది కదా. ఇప్పుడు గమనిద్దాం. డు డా డి డు 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 కదమ్మా, రైట్. డు ధ్వని విభజన చేస్తే ఏమైంది? ఇడ్డు ప్లస్ వు. డకారము ఇడ్డు ప్లస్ ఆ. డీని ధ్వని విభజన చేస్తే ఇడ్డు ప్లస్ ఏ. డూని ధ్వని విభజన చేస్తే ఇడ్డు ప్లస్ ఓ. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది అంటే చాలా క్లియర్గా ఒక విషయం అనేది అర్థమవుతుంది. ఇడ్ 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 ఏంది? ఇడ్ అనేది ఒకే హల్లు మళ్ళీ మళ్ళీ, ఒకే హల్లు మళ్ళీ మళ్ళీ వచ్చింది. మరి ఇక్కడ వచ్చిన అచ్చు ఏంది అంటే ఊ. ఇక్కడ అచ్చు ఆ, ఇక్కడ ఈ, ఇక్కడ ఊ. ఇవి ఈక్వల్గా ఉన్నాయా అంటే లేవు. కానీ అడుగులు తడబడి నడుగిడు అనేది ఒక వృత్యానుప్రాస అలంకారమే. నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆరింటి నట్ట నడుమా నీకెందుకింత తపన,
తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా. రైట్. అడుగులు తడబడి నడుగిడు. మిత్రమా, మరి ఇక్కడ డూ, డా, డి, డు అంటే ఒకే హల్లు మళ్ళీ మళ్ళీ వచ్చింది కానీ ఒకే అచ్చు మళ్ళీ మళ్ళీ రాలేదు. ఇక్కడ ఒకే హల్లుతో పాటుగా ఒకే అచ్చు మళ్ళీ మళ్ళీ వచ్చింది. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఉండాల్సింది ఏంది అంటే ఒకే హల్లు మళ్ళీ మళ్ళీ రావడం. హల్లు అంటే ఏంది? హైవరట్లన్ జబగడదస్ కపచట చటతవు కపైషసర హల్. హాతో ప్రారంభమై ఇళ్ళతో అంతమైంది. పాణిని మహర్షి అష్టాధ్యాయునిలో శివుని డమరకం నుండి వెలువడినటువంటి శబ్దాలు 14 శబ్దాలలో 5 నుండి 14వ శబ్దం వరకు హాతో ప్రారంభమై ఇల్తో ఎండింగ్ అవుతుంది. వీటిని యద్వర్ణాలు అంటారు. ప్రత్యాహారం వలన హల్లులు అనేది ఏర్పడుతుంది. రైట్. అంటే అచ్చుల మీద ఆధారపడేవి వ్యంజనాలు. అచ్చుల మీద ఆధారపడేవి వ్యంజనాలు. రైట్ ఫ్రెండ్స్, ఇంతకీ చెప్పే విషయం ఏంటి అంటే వృత్యానుప్రాస అలంకారంలో అచ్చుకు ప్రాధాన్యత ఉంది అనకూడదు. హల్లుకు మాత్రమే ప్రాధాన్యత ఉంది. దేనికి ప్రాధాన్యత లేదు? అచ్చుకి ప్రాధాన్యత లేదు. ఒకే అచ్చు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అచ్చు ఒకటే ఉండిన నేల లేక మండిన నేల, కానీ హల్లు మాత్రం ఖచ్చితంగా ఒకటే ఉండి తీరాలే. ఇదే వృత్యానుప్రాస అలంకారము. మరి ఒకే హల్లు మళ్ళీ మళ్ళీ రావడం అంటే హల్లు మాత్రమే మళ్ళీ మళ్ళీ రావడం. అది ఒకే అచ్చుతో రావచ్చు, లేకుంటే వివిధ అచ్చులతో రావచ్చు. ఎలా వచ్చినా కూడా హల్లు మాత్రం మళ్ళీ మళ్ళీ రావాలి. ఇది వృత్యానుప్రాస అలంకారం అనేది అవుతుంది. అంతే తప్ప ఈ ఎగ్జాంపుల్ చూసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకి క్లియర్గా ఏమనిపిస్తుంది అంటే ఒకే హల్లు ఒకే అచ్చుతో రావాలేమో అనిపిస్తుంది. బట్ ఈ సెకండ్ ఎగ్జాంపుల్ చూసేసరికి మన మనస్సుకి తేటతెల్లమవుతుంది ఒక విషయం. ఏంది ఆ విషయం అంటే మిత్రులారా, ఒకే హల్లుతో పాటు ఒకే అచ్చు రానవసరం లేదు. రావచ్చు, రాకపోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. ఇది విషయం అన్నమాట. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబువునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతూగో రాయంచనునే తారంగినులకు లలిత రసాల పల్లవ కాదియై చుక్కు కోయిల చేరునే కుటజములకు. మిత్రులారా, మందార మకరంద మాధుర్యమును తేలు మధుపంపు పోవునే. మందార దా మకరంద దా మాధుర్యము ధూ దేలునే దే. మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబువునే అనే పద్యపాదం ఏ అలంకారంలో ఉంది అంటే వృత్యానుప్రాస అలంకారం. ఇద్దు అనే హళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తుంది కనుక హల్లు అంటే ఏంది? పొల్లుతో కూడుకుని ఉండాలి. కా అనేది స్వచ్ఛమైన హల్లు కాదు. ఇక్క అనేది మాత్రమే స్వచ్ఛమైన హల్లు. దా అనేది స్వచ్ఛమైన హల్లు కాదు. ఇద్దు అనేది మాత్రమే స్వచ్ఛమైన హల్లు. హల్లులని వాటంతట వాటిని మనం స్వయంగా పలకలేం కనుక అచ్చుల సహాయంతో పలుకుతాం తప్ప కా హల్లు కాదు, ఇక్కు మాత్రమే హల్లు. దా హల్లు కాదు, ఇద్దు మాత్రమే హల్లు. ఇలా మనం చెప్పుకుంటాం. మరి సెకండ్ పాయింట్గా మనం ఏం చెప్పుకున్నాం? 2-3 హల్లులు కూడా మళ్ళీ మళ్ళీ రావడం వృత్యానుప్రాస అలంకారం అవుతుందని. కరెక్టే. కలడు కలడందున కలడు దకంబున కలడు మేఘంబునందున కలడో లేడో. కలడు దకంబుల కలడు మేఘినియందు కలడు దకంబుల కలడు కలడందున కలడిందున అంటాడుగా. ఎవరు పోతనామాత్యులు. మరి కలడు 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 ఒకే పదం మళ్ళీ మళ్ళీ వచ్చింది. అందులో 3 అక్షరాలు ఉన్నవి, కానీ అర్థంలో తేడా లేదు, తాత్పర్యంలో తేడా లేదు, ఏం తేడా లేదు. ఒకే మీనింగ్తో 2 హల్లులు కానీ 3 హల్లులు కానీ ఒకే హల్లు కానీ ఒకే అర్థంతో మళ్ళీ మళ్ళీ వస్తే అది ఏమవుతుంది అంటే ఒకే హల్లుతో వచ్చేటప్పుడు అర్థంతో ఇంపార్టెన్స్ లేదు,
కానీ 2-3 హల్లులు వచ్చేటప్పుడు వాటిలో తాత్పర్య భేదం కానీ అర్థభేదం కానీ ఏమి ఉండకూడదు. ఇలా మనం గమనించాలి. ఇటువంటి విషయాలని మనకి చదలవాడ ఎర్రన గారు, బమ్మెర పోతనామాత్యులు చాలా అంశాలను వాడారు. 2-3 హల్లులతో కూడా వృత్యానుప్రాసను చూపించడం ఒక ప్రత్యేక సందర్భంగా. రైట్. మరి మిత్రులారా, నేనైతే ఏం చెబుతున్నాను అంటే వృత్యానుప్రాసలో హల్లుకు మాత్రమే ప్రాధాన్యత ఉంది అని కూడా చెప్పాం. ఇది వృత్యానుప్రాస అలంకారానికి సంబంధించినటువంటి కొంచెం చర్చ. మళ్ళీ క్లియర్గా శబ్దాలంకారాల గురించి చర్చ మనం చేద్దాం. ఆ తరువాత మనం నేర్చుకోబోయే అంశం ఏంటి అంటే చేకానుప్రాస. ఏందమ్మా? చేకానుప్రాస గురించి మనం చర్చిద్దాం. చేకానుప్రాస కంటే కూడా ముందు ఈజీగా ఉన్న శబ్దాలంకారాలలో అంత్యానుప్రాస అలంకారము. ఏందిది? అంత్య అనుప్రాస. అంత్య ప్లస్ అనుప్రాస, అంత్యానుప్రాస అలంకారము. అంత్యము అంటే అర్థము చివర, అనుప్రాస రావడమే అంత్యానుప్రాస అలంకారం. జగడం రగడం రసజమాని పరువం పలికే పదని గాని ఉందిగా. జగడం రగడం రసజమాని పరువం పలికే పదని కాని. అరే చివర్లో గట్ల మనం చూస్తే జమాని నిహాని అనే పదాల వలన అర్థం వస్తుంది కదా. అంటే ఒక పద్యంలో ఉన్న పాదాల చివర కానీ, ఒక కవితలో ఉన్న పంక్తుల చివర కానీ, ఒక గేయంలో ఉన్న వరుసల చివర కానీ, ఏ విధమైనటువంటి కవితలో ఉన్న లైన్స్ చివర ఈక్వల్గా వచ్చేటప్పుడు, ప్రాస పాటించేటప్పుడు దానిని మనము అంత్యానుప్రాస అంటాం. ఎలా అంటామంటే నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి ఓ వంపు సొంపుల యంగోత్రి కాలు జారకి గంగోత్రి అబిబి 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 అబిబి. ఆ అబిబిబిబిబి అనేది మాత్రం వృత్యానుప్రాస. కానీ నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి ఓ వంపు సొంపుల యంగోత్రి కాలు జారకి గంగోత్రి. ఇప్పుడు చూద్దాం ఈ పాటలో ఉన్న చివర. నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి వంపు సొంపుల యంగోత్రి కాలు జారకి గంగోత్రి. మన మనస్సు జారకూడదు. మొదటి లైన్ చివర 3 ఉంది, 2వ లైన్ చివర 3 ఉంది, 3వ లైన్ చివర కూడా 3 ఉంది, 4వ లైన్ చివర కూడా 3 ఉంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఇదే ప్రాస. కుక్క పిల్ల అగ్గి పుల్ల సబ్బు బిల్ల కాదేదే కవిత్వానికి అనర్హం అంటాడు శ్రీశ్రీ. కుక్క పిల్ల అగ్గి పుల్ల సబ్బు బిళ్ళ. ఏందిది? అంత్యానుప్రాస అలంకారం. ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్ కన్నుల్లో తూటాలకు తెగిపడిన రామరాజు గుండెల్లో ఆజాదు సుఖదేవు రాజగురు ఊపిరిలో జలియన్ వాలా బాగులు సృష్టించిన రక్తంలో. ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్ కన్నుల్లో తూటాలకు తెగిపడిన రామరాజు గుండెల్లో ఆజాదు సుఖదేవు రాజగురు ఊపిరిలో జలియన్ వాలాబాగులు సృష్టించిన రక్తంలో ఇళ్ళో 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 అనేది మళ్ళీ మళ్ళీ వచ్చింది కదా. అంటే పాటలో ఉన్నటువంటి ఒక స్టాంజా చివర ఈక్వల్గా వస్తుంది. దీనిని మనం ఏమంటాం? అంత్యములో ప్రాస పాటిస్తే అంత్యానుప్రాస అలంకారం అంటాం. ఏమంటాం? అంత్యానుప్రాస అలంకారం అని అంటాం. మనకి తెలుగు సినిమా పాటలలో చాలా ఉంటవి. ఉదాహరణకి ఏదైనా ఒకటి చూద్దాం. నీ పూజకు కలసాన్ని, నీ ప్రేమకు నిలయాన్ని, నీ వీణకు నాదాన్ని కానా, నే నిన్నాళ్ళు చేసింది ఆరాధన, నేనీనాడు తెలిపాను నా వేదన, ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, పల్లవించవా నా గొంతులో,
పల్లవి కావా నా పాటలో. ఇప్పుడు పాడిన అంశాన్ని తీసుకుంటే ప్రతి చోట కూడా అంత్యానుప్రాస అలంకారం గమనిస్తుంది. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, గొంతులో పాటలో ఒక అంత్యానుప్రాస అలంకారం. నీ పూజకు కలశాన్ని, నీ ప్రేమకు నిలయాన్ని, నీ వీణకు నాదాన్ని, నిలయాన్ని నాదాన్ని, ఇలా వాదాన్ని, ఇలా అంత్యంలో ప్రాస వచ్చింది కదా, అంత్యానుప్రాస అలంకారం. ఇదే నాకు వరమని, ఇదే నాకు తపమని, వరమని తపమని, ఇది అంత్యానుప్రాస అలంకారం అన్నమాట. రైట్ మిత్రులారా, మనం చాలా క్లియర్గా మరికొన్ని అంశాలైతే చూద్దాం. అంత్యానుప్రాస అలంకారంలో ఏముండాలి చివర అంటే, ఒకే హల్లుతో పాటుగా ఒకే అచ్చు కూడా ఉండాలి. ఎలా ఉండాలి అంటే, మనం ధ్వని విభజన చేద్దాం. ఇక్కడ 3 అనే దానిని ధ్వని విభజన చేస్తే ఇత్తు ప్లస్ ఇర్ర ప్లస్ ఏ, ఇక్కడ కూడా 3ని ఇత్తు ప్లస్ ఇర్ర ప్లస్ ఏ, ఇత్తు ప్లస్ ఇర్ర ప్లస్ ఏ, ఇత్తు ప్లస్ ఇర్ర ప్లస్ ఏ. చాలా క్లియర్గా మనం గమనిద్దాం. ఏంటి అంటే, ఇక్కడ ఒకే హల్లుతో పాటు ఒకే అచ్చు కూడా ఈక్వల్గా రావడం, ఒకే హల్లు శబ్దాలతో ఇత్తు ఇర్రు, ఇత్తు ఇర్రు, ఇత్తు ఇర్రు, ఇత్తు ఇర్రు, ఈ అనేవి ఈక్వల్గా ఉన్నవి కదా. ఈక్వల్గా అంటే అంత్యానుప్రాస అలంకారంలో చివర ప్రాస రావాలి అంటే హల్లులతో పాటు అచ్చులు కూడా ఈక్వల్గా ఉండాలి. అంటే అంత్యానుప్రాస అలంకారంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వబడింది? అచ్చుక హల్లు కంటే రెండింటికి. వృత్యానుప్రాస అలంకారంలో వేటికి ప్రాధాన్యత ఇవ్వబడింది? హల్లుక అచ్చు కంటే హల్లుకు మాత్రమే. ఈక్వల్ అచ్చు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ అచ్చు హల్లు ఈక్వల్గానే ప్రతి పాదాల చివర కూడా ఉండాలి. రైట్, మరి చూద్దాం మిత్రులారా, ఈ అంత్యానుప్రాస అలంకారం గురించి మనం చెప్పుకున్న తరువాత ఇంకా క్లియర్గా మనం నేర్చుకోవాల్సి వస్తే, వృత్యానుప్రాస, అంత్యానుప్రాస అనేవి అనుప్రాసలోని భాగాలే. వీటితో పాటు చేకానుప్రాస, లాటానుప్రాస అనేవి కూడా ఉంటాయి. వాటికంటే యమకం కూడా ఉంటుంది. ఇంకా ముక్త పదగ్రస్త అలంకారం అనేది ఉంటుంది. రైట్, చాలా ఈజీగా ఉంటుంది. ముక్త పద గ్రస్తాలంకారము. ముక్త అంటే విడిచిపెట్టిన, పద అంటే పదాన్ని, ముక్త అంటే విడిచిన, పద అంటే పదాన్ని, గ్రస్త అంటే గ్రహించడం. ఒక పాదం చివర విడిచిపెట్టిన పదాన్ని, మొదటి పాదం చివర విడిచిపెట్టిన పదాన్ని, రెండో పాదం ప్రారంభంలోని, రెండో పాదం చివర విడిచిపెట్టిన పదాన్ని మూడో పాదం ప్రారంభంలోని, మూడో పాదం చివర విడిచిపెట్టిన పదాన్ని నాలుగో పాదం ప్రారంభంలోను ఇలా మనం గ్రహించగలిగితే అది ముక్త పదగ్రస్త అలంకారం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా 4 వరుసల పద్యం ఉంది. ఇక్కడ ఉన్న పదమే మొదటి పాదం చివర ఉన్నదే రెండవ పాదం ప్రారంభంలోను, రెండవ పాదం చివరిలో ఉన్న పదమే మూడవ పాదం ప్రారంభంలోను, నాలుగవ పాదం చివర ఉన్న మూడవ పాదం చివర ఉన్నదే నాలుగవ పాదం ప్రారంభంలోనే ఉంటే, అంటే మొదటి పాదం చివర ఉన్నది, రెండవ పాదం స్టార్టింగ్లోని, రెండవ పాదం ఎండింగ్లో ఉన్నది, మూడో పాదం ప్రారంభంలోని, మూడో పాదం ప్రారంభంలో ఉన్నది, నాలుగో పాదం ప్రారంభంలో ఉంటే ఏమవుతుంది అంటే ముక్త విడిచిన పదాన్ని గ్రస్త అంటే గ్రహించడం జరుగుతుంది. కాస్త నువ్వు నిన్ను నేను తాకుతుంటే, తాకుతున్న చోట భోగిమంట రేగుతుంటే, రేగుతున్న చోట కన్ని కొంపలు అంటుకుంటే, అంటుకున్న చోట జారుతుంటే, నరాల్లో లవ్వో గివ్వో పువ్వై పూస్తుంది. కాస్త నువ్వు నిన్ను నేను తాకుతుంటే, చివరిలో ఏమొచ్చింది? తాకుతుంటే. మళ్ళీ తాకుతున్న చోట భోగిమంట రేగుతుంటే, రేగుతుంటే చివరి వచ్చింది రేగుతున్న చోట కన్నె కొంపలు అంటుకుంటే, అంటు చోట మారుతుంటే. ఏమర్థమైనది? మొదటి పాదం చివర మొదటి లైన్ ఎండింగ్లో ఉన్నది, సెకండ్ లైన్ స్టార్టింగ్లో ఉంది, సెకండ్ లైన్ ఎండింగ్లో ఉన్నది, థర్డ్ లైన్ స్టార్టింగ్లో ఉంది, థర్డ్ లైన్ ఎండింగ్లో ఉంది, ఫోర్త్ లైన్ స్టార్టింగ్లో ఉంది. ఇలా కనీసం 3 ఉండి, 3 పాదాలైనా ఉండి ఇలా విడిచిపెట్టింది మళ్ళీ ప్రారంభంలో గ్రస్తం గ్రహించగలిగితే దానిని మనం ముక్త పదగ్రస్త అలంకారం అంటాం. సుదతి నూతన మదన మదన పూర్ణమణిమయ సదన సదన. ఇలా కూడా
ఇంకా మన వేటికి నూతనమా తన మానిని ప్రేమ తనకు దక్కితి ననుమా ననుమానక దయదనరం ధనరంతుల మానస ధనువు రమ్మనవే అంటాడు ఓ కవి. ఏంటి? మన వేటికి నూతనమా, మన వేటికి నూతనమా తనమా, మన వేటికి నూతనమా, మన వేటికి, మన వేటికి నూతనమా తన మానిని, తన మానిని ప్రేమ తనకు, తన మానిని ప్రేమ తనకు దక్కితి ననుమా, తన మానిని ప్రేమ తనకు దక్కితి ననుమా ననుమానక, ననుమానక దయదనరం, ననుమానక దయదనరం ధనరంతుల, ధనరంతుల మానసధనువు, మానసధనువు రమ్మనవే. ఇది ఒక పద్యం, ఇది ఒక పద్యం. మన వేటికి నూతనమా తన మానిని, తన మానిని ప్రేమ తనకు దక్కితి ననుమా ననుమానక దయదనరం ధనరంతుల మానస ధనువు రమ్మనవే. మన వేటికి నూతనమా, చివర ఏముందమ్మా? నూతనమాలో తనమా, తనమా నిన్ని ప్రేమ తనకు దక్కితి ననుమా, తనమా నిన్ని ప్రేమ తనకు దక్కితి ననుమా ననుమానక దయదనరం, ననుమానక దయదనరం ధనరంతుల మానస ధనువు రమ్మనవే. ఆ ఆ ఆ మిత్రమా, మనం ఇక్కడ ఈ పద్యంలో గమనిస్తే మొదటి పాదం చివర తనమా వచ్చింది, రెండో పాదం ప్రారంభంలో తనమా వచ్చింది, రెండో పాదం ఎండింగ్లో ననుమా వచ్చింది, మూడో పాదం స్టార్టింగ్లో ననుమా వచ్చింది, మూడో పాదం ఎండింగ్లో ధనరం వచ్చింది, నాలుగో పాదం స్టార్టింగ్లో కూడా ధనరమే వచ్చింది. ఇలా మొదటి పాదం చివర విడిచిపెట్టిన పదం రెండో పాదం ప్రారంభంలోను, రెండో పాదం ప్రారంభంలో విడిచిపెట్టిన పదం మూడో పాదం ప్రారంభంలోను, మూడో పాదం ప్రారంభంలో విడిచిపెట్టిన పదం నాలుగో పాదం ప్రారంభంలోను వస్తే దట్స్ కాల్డ్ ముక్త పదగ్రస్త అలంకారము. విడిచిపెట్టిన పదాన్ని మళ్ళీ గ్రహించడం అనేది ఇది దీనికి సంబంధించినటువంటి విషయం. రైట్, మనం ఇప్పుడు శబ్దాలంకారాలకు సంబంధించి ఏమిటేమిటి నేర్చుకున్నాము? ఒకే హల్లు మళ్ళీ మళ్ళీ రావడం, కొన్ని సందర్భాలలో 2-3 హల్లులు కూడా మళ్ళీ మళ్ళీ రావడం అనేది వృత్యానుప్రాస అలంకారం అని చెప్పుకున్నాం. పదాల చివర లేదా పాదాల చివర అంత్యంలో ఒకేలాంటి ప్రాస రాగలిగితే అది అంత్యానుప్రాస అలంకారం అనుకున్నాం. అంత్యానుప్రాసలో ఒక అద్భుతమైన అలంకారం మర్చిపోయాం. ఏంటి అంటే, మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే కమ్మితే అది కన్నీరవుతుంది. మబ్బుకు మనసు కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బు కమ్మితే అది కన్నీరవుతుంది అంటాడు సింగిరెడ్డి నారాయణ రెడ్డి. అంత్యానుప్రాస గురించి చెప్పుకున్నాం. మరి ముక్త పదగ్రస్త అలంకారం గురించి కూడా మనం చర్చించుకున్నాం. ఓకే, ఇంకా మనం సూక్ష్మంగా శబ్దాలంకారాలు నేర్చుకునేటప్పుడు 6 అంశాలు నేర్చుకోవాలి. అవి ఏందేంది? వృత్యానుప్రాస, అంత్యానుప్రాస, లాటానుప్రాస, చేకానుప్రాస, యమకము, ముక్త పదగ్రస్తం. మరి వీటిలో మనం వేటి నేర్చుకున్నామంటే వృత్య, అంత్య, ముక్త నేర్చుకున్నాం. ఇంకా ఏం నేర్చుకోవాలి అంటే చేకానుప్రాస అలంకారము నేర్చుకోవాలి. అదేవిధంగా లాటానుప్రాస అలంకారం అనే దానిని గురించి మనం నేర్చుకోవాలి. ఇంకా మనం యమకాలంకారం గురించి కూడా యమకాలంకారం గురించి కూడా మనం చర్చించుకోవాలి. చేకానుప్రాస, లాటానుప్రాస, యమకాలము. చేకం అంటే పదాల జంట, వెంట పదాల జంట, వెంట ప్రతిసారి చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా మనం 3 అంశాలు రాసాం. మొదటిది చేకానుప్రాస, రెండవది లాటానుప్రాస, మూడవది
యమకము, మూడవది యమకంగా రాసాం. ఓకే, మరి వీటి చర్చ చూద్దాం, క్లియర్గా చూద్దాం. చేకంలో పదాల జంట ఉంటుంది. ఓకే, పదాల జంట. లాటానుప్రాసలో కూడా పదాల జంట ఏముంటుంది? పదాల జంట అంటే జంట పదాలే. జంట పదాలు వేరు, పదాల జంట వేరు. పదాల జంట ఉంటుంది. అంటే మూడింట్లో ఈక్వల్గా ఉన్నది ఏంది? చేక, లాట, యమకాలంకారాలలో పదాల జంట. ఓకే, పదాల జంట ఇక్కడ మనం అర్ధభేదంతో రావాలి. ఎలా రావాలి? అర్ధభేదంతో రావడం జరుగుతుంది. లాటానుప్రాసలో అర్ధభేదంతో కాకుండా దేనితో పదాల జంట రావాలి అంటే తాత్పర్య భేదంతో రావాలి. ఓకే, మరి యమకాలంకారములో పదాల జంట ఎలా రావాలి? అర్ధభేదంతోనే రావాలి. దేనితో రావాలి? అర్ధభేదంతో రావాలి. అర్ధ కాదు, అర్థభేదంతో రావాలి. ఓకే, క్లియర్గా. చేకానుప్రాసలో పదాల జంట అర్ధభేదంతో రావాలి. లాటానుప్రాసలో పదాల జంట అర్ధభేదంతో కాకుండా తాత్పర్య భేదంతో రావాలి. యమకాలంకారములో పదాల జంట అర్ధభేదంతోనే రావాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న సందేహం అనేది వస్తుంది, తెలుగు కైలాస్ గారు, మరి చేకానుప్రాసలో పదాల జంట అర్ధభేదంతో అని చెప్పారు, యమకాలంకారంలో కూడా పదాల జంట అర్ధభేదంతోనే అని చెప్పారు అంటే మనం క్లియర్గా నేర్చుకుంటే అర్ధభేదంతో వ్యవధి లేకుండా రావాలి. ఇక్కడ యమకాలంకారములో కొంత వ్యవధితో రావాలి. ఇక్కడ వ్యవధి ఉంది. ఎక్కడ ఉంది? యమకాలంకారంలో. వేటికి ఉంది? జంట, పదాల జంటకి. ఇక్కడ వ్యవధి లేదు, వ్యవధి లేకుండా రావడం జరుగుతుంది. చేకానుప్రాసలో కొంత వ్యవధితో వస్తుంది యమకాలంకారంలో. ఇది డిఫరెన్స్. అంటే చేకానుప్రాసంలో పదాల జంట అర్ధభేదంతోనే వస్తుంది, యమకాలంకారంలో కూడా పదాల జంట అర్ధభేదంతోనే వస్తుంది. చేకానుప్రాసంలో పదాల జంట అర్ధభేదంతో వచ్చిన వ్యవధి లేకుండా రావాలి. యమకాలంకారంలో పదాల జంట అర్ధభేదంతో వచ్చిన కొంత వ్యవధితో రావాలి పదాల జంట. ఓకే, ఇప్పుడు క్లియర్గా పదాల జంట తాత్పర్య భేదంతో ఎలా రావాలి? వ్యవధితో రావాలా, వ్యవధి లేకుండా రావాలా అంటే వ్యవధి లేకుండానే రావాలి. ఓకే, ఇది చాలా క్లియర్గా మనం నేర్చుకోవలసిన విషయం. పదాల జంట అర్ధభేదంతో వ్యవధి లేకుండా వెంటనే వస్తే చేకానుప్రాస, పదాల జంట అర్ధభేదంతో కాకుండా తాత్పర్య భేదంతో వ్యవధి లేకుండా వెంటనే వస్తే లాటానుప్రాస, పదాల జంట అర్ధభేదంతోనే కొంత వ్యవధితో వస్తే అది యమకాలంకారం అవుతుంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకే ఎగ్జాంపుల్ మూడింటికి సంబంధించి రాద్దాం. నీకు 100 వందనాలు. నీకు 100 వందనాలు. నువ్విచ్చిన నీ 100కి వందనాలు. నీ 100కి వందనాలు. మరి లాటానుప్రాసలో నువ్విచ్చిన 100 100. నువ్విచ్చిన 100. క్లియర్గా చూస్తే మనకి నీకు 100 వందనాలు. నువ్విచ్చిన 100 100. నీ 100కి వందనాలు. ఇక్కడ పదాల జంట 100 100 అనే పదాల జంట, ఇక్కడ 100 100 అనే పదాల జంట, ఇక్కడ 100 100 అనే పదాల జంట. నువ్విచ్చిన 100 100. ఇక్కడ జంట పదాలు 100 100. ఇక్కడ జంట పదాలు 100 100. ఇక్కడ జంట పదాలు 100 100. ఇక్కడ మధ్యలో వ్యవధి ఉంది, కొంత వ్యవధితో కీ అనే దీనితో వచ్చింది. అంటే పదాల జంట వెంటనే కాకుండా కొంత వ్యవధితో అర్థంలో తేడాతో వస్తే అది యమకాలంకారము.
ఇక్కడ అర్థములో తేడా ఉంది. చేకాను ప్రాసలో యమకాలంకారంలో కూడా అర్థములో తేడా ఉంది, అర్థభేదం ఉంది రెండింటిలో. కానీ ఇక్కడ రెండింటికి మధ్య ఒక లెటర్ కానీ ఒక పదం కానీ ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు, గ్యాప్ లేకుండా వస్తుంది, వ్యవధి లేకుండా వెంటనే వస్తుంది. ఓకే మిత్రులారా, ఇప్పుడు నీకు 100 వందనాలు. నీకు 100 అంటే ఏంది? ఇది సంఖ్యాపూర్వకమైనది. వందనాలలో 100 ఏంది? నమస్కారపూర్వకమైనది. నమస్కారపూర్వకమైనది. నువ్విచ్చిన 100 నువ్విచ్చిన ఇది సంఖ్య, అమౌంట్ అన్నమాట. నువ్విచ్చిన 100 రెండు కూడా సంఖ్యలే. నీ 100కి అంటే ఇక్కడ 100కి అంటే సంఖ్యకి, అమౌంట్కి. వందనాలు అంటే ఏంది? నమస్కారాలు. వందనాలు అంటే ఏంది? నమస్కారాలు. చాలా క్లియర్గా మనం ఇక్కడ నేర్చుకోవాలి. నీకు 100 వందనాలు, 100 వెంటనే వచ్చింది, కానీ అర్థంలో తేడా ఉంది. నీకు 100 అంటే 100 సార్లు వందనాలు అంటే నమస్కారాలు. నువ్విచ్చిన 100 నువ్విచ్చినదే నిజమైన 100. ఎందుకు? ఆపద సమయంలో ఇచ్చావు కాబట్టి. ఇక్కడ అర్థం భేదం లేదు, రెండు 100లే. కానీ ఇన్డెప్త్గా ఆలోచిస్తే మొదటి 100, రెండవది నిజమైన 100 అనేసి. రైట్. నీ 100కి వందనాలు. నువ్వు ఇచ్చిన 100 రూపాయల నోటుకి వందనాలు. 100 రూపాయల నోటు చూస్తే ప్రేమ పుట్టే కాలమురా అంటాడు. 100 రూపాయల నోటు చూస్తే వందనాలు చేయరా అంటే రెండింటి మధ్య తేడా ఏంటంటే 100 అర్థంలో తేడా ఉందా అంటే ఉంది. ఇది క్లియర్ అమ్మా. ఇంకా ఇలా పదాల జంట అర్థభేదంతో వెంటనే రావాలి, వ్యవధి ఉండకూడదు. చేకాను ప్రాస పదాల జంట అర్థభేదంతోనే వ్యవధి ఉండాలి, కొంత వ్యవధి అనేది ఉండాలి. యమకాలంకారం పదాల జంట అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం ఉండి వ్యవధి లేకుండా రావాలి. ఇప్పుడు వీటి మధ్య పోలికలేంటి, తేడాలు ఏంటంటే చేకానుప్రాసలో పదాల జంట వెంటనే వ్యవధి ఉండకూడదు. లాటానుప్రాసలో కూడా పదాల జంట వెంటనే గ్యాప్ ఉండకూడదు. ఇక్కడ పదాల జంట, ఇక్కడ పదాల జంట, ఇక్కడ పదాల జంట. ఇక్కడ అర్థభేదము, ఇక్కడ కూడా అర్థభేదం. చేకానుప్రాసలో అర్థభేదమే, యమకాలంకారంలో కూడా అర్థభేదమే. కానీ ఇక్కడ కొంత వ్యవధి, ఇక్కడ కొంత వ్యవధి లేదు. ఇక్కడ తాత్పర్య భేదము, అర్థభేదం లేదు. ఇది దేనికి సంబంధించినటువంటి అంశము. మనం లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇంకా మనం వీటికి సంబంధించి విడివిడిగా అయితే మనం నేర్చుకుందాం. రైట్, కొనసాగిద్దాం.